అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 150 గజాల్లో ఉన్న G+1 ఇల్లు చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ విత్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్తో ఉన్న ఇల్లు అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇదే విధంగా 2 ఇల్లు ఉన్నాయండి. 2 హౌసెస్ సేమ్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ విత్ పార్కింగ్ అండి. అలాగే ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్డు 2.5 km ఉంటుంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ 4 km ఉంటుందండి. రాధికా మూవీప్లెక్స్ 4.6 km ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 14 km ఉంటుందండి. సైనిక్పురి క్రాస్ రోడ్ 6 km ఉంటుంది. హైటెక్ సిటీ 30 km ఉంటుందండి. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేయించారు. గేట్ డిజైన్ చూస్తున్నారండి. ర్యాంప్ చూస్తున్నారు. సేమ్ హౌసెస్ అండి, 2 ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా మనకి గ్రనైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉంది. మెయిన్ డోర్ మొత్తం కూడా ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఇంటి లోపల వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. మనం గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. మెయిన్ డోర్ దగ్గర మొత్తం వాల్స్ అన్నీ కూడా టైల్స్ వేశారు. పార్కింగ్లో వచ్చే పిల్లర్ డిజైన్ చూస్తున్నారు. వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారండి. స్టేర్ కేజ్ చూస్తున్నారు. మెయిన్ డోర్ దగ్గర వాల్స్ మొత్తం కూడా టైల్స్ వేస్తున్నారు. డిజిటల్ టైల్స్ వేస్తున్నారండి అవి కూడా. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారండి. ఇండియన్ టేక్ యూజ్ చేశారు. డోర్ కూడా ఫిక్స్ చేసి ఉంచారండి. కార్వింగ్ డోర్ ఫిక్స్ చేసి ఉంచారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేశారండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్, రూప్ లైట్స్, సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేయించారండి. ఐరన్ గ్రిల్ ఇచ్చి యూపీవీసీ విండోస్ ఫిక్స్ చేస్తారు. టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది హాల్ నుంచి డైనింగ్ హాల్కి వెళ్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాం మనము. డైనింగ్ హాల్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. 150 గజాల్లో వెస్ట్ ఫేసింగ్ ఇల్లు చూస్తున్నాము. డైనింగ్ నుంచి పూజా రూమ్ చూస్తున్నాము. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ పక్కనే మనకి కిచెన్ ఉందండి. కిచెన్ చూస్తున్నారు. కిచెన్లో సెల్ఫ్స్, సజ్జాలు కూడా ఇచ్చున్నారండి. ఇది ప్లాట్ఫారం కింద ఉన్న సెల్ఫ్స్ చూస్తున్నారు. డైనింగ్ హాల్ నుంచి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక డోర్ ఇచ్చారండి ఈస్ట్కి. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ అండి. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది సంప్ అండి. అలాగే ఇక్కడ వాష్ ఏరియా ఉంది. ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి. మొత్తం సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. బోరు కూడా అక్కడే ఉందండి. నార్త్ సెట్ బ్యాక్లో బోర్ ఉంది. హాల్ నుంచి పాసేజ్ చూస్తున్నారు. పాసేజ్లో టైల్స్ వేసిన దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారండి. పాసేజ్లో కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. 150 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి. అలాగే పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వేశారండి. డిజిటల్ టైల్స్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు. బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేయించారండి. పాసేజ్ నుంచి హాల్లోకి వస్తున్నాం.
Like and subscribe for more videos. పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టెప్స్ అండి, స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేసి అలాగే ఎస్ఎస్ రైలింగ్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ 50 మీటర్ మాత్రమే ఉంటుందండి ఈ బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అండి మీరు చూస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ. రైలింగ్ మొత్తం కూడా గ్లాస్ రైలింగ్ ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి, ఇండియన్ టేక్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా డిజిటల్ టైల్స్ వేసున్నారు. టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. మెయిన్ డోర్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి మనం చూస్తుంది. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా డిజిటల్ టైల్స్ వేసున్నారు. అలాగే ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. నార్త్కి ఒక డోర్ ఇచ్చినారు. ఇది టీవీ యూనిట్. పాసేజ్ అండి. పాసేజ్లో టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది. నార్త్కి ఒక డోర్ ఇచ్చినారు. టీవీ యూనిట్. ఇది పూజా రూమ్ అండి. డైనింగ్ హాల్. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చున్నారు. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్ కోసం. ఇది ఓపెన్ కిచెన్. మనకి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్డు 2.5 km వస్తుందండి. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 4 km వస్తుంది. రాధికా మూవీప్లెక్స్ 4.6 km వస్తుందండి. సైనిక్పురి క్రాస్ రోడ్ 6 km వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 14 km వస్తుందండి. హైటెక్ సిటీ 30 km వస్తుందండి. హాల్ దగ్గరికి వచ్చాం. హాల్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఇంటి లోపల ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి లాఫ్ట్ కూడా ఇచ్చున్నారండి, లో రూఫ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. హాల్ అండి. హాల్ నుంచి బాల్కనీలోకి వస్తున్నాం. ఎలివేషన్లో మొత్తం గ్లాస్ రైలింగ్ ఇచ్చున్నారు. ఇది నార్త్ బాల్కనీ అండి. మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. టెర్రస్కి వెళ్దామండి. అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 27/50. టోటల్ స్లాబ్ ఏరియా 2600 స్క్వేర్ ఫీట్. లొకేషన్ చక్రీపురం ఈసీఎల్ అండి. ఈసీఎల్కి జస్ట్ 2.5 km మాత్రమే ఉంటుంది. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,35,00,000 అండి. 1,35,00,000 అండి. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 988522 నెంబర్కి కాల్ చేయండి. ఈ బిల్డింగ్ జస్ట్ మెయిన్ రోడ్డుకి 50 to 100 మీటర్స్ మాత్రమే ఉంటుందండి.
ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,35,00,000 అండి. 1,35,00,000. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.